హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విజయ గుమ్మడి వ్లాగ్స్. ఈరోజైతే మా ఛానల్లో అయితే నేను కొత్త రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. అందరూ అయితే సీజన్ వారీగా పచ్చళ్ళు అయితే ఖచ్చితంగా పట్టుకుంటారు కదా. అలాగే మేము కూడా అయితే ఉసిరికాయ పచ్చడి అయితే పట్టాము. అదైతే వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే 1 kg ఉసిరికాయలు అయితే తీసుకొని ఇలాగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. అవైతే కడగకూడదండి, చిన్న క్లాత్తో తుడుచుకొని అలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 100 గ్రాములు మెంతులు, 100 గ్రాముల ఆవాలు తీసుకొని అలాగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేనైతే ముందుగానే చింతపండు అయితే ఒక 1/4 kg తీసుకున్నాను. దానిలో 1/2 లీటరు వాటర్ అయితే యాడ్ చేసుకుని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని అది ఉడకపెట్టుకోవాలి. వాటర్ అన్నీ కూడా ఉడకపెట్టుకోవాలి. అది వీడియో అయితే మిస్ అయిందండి, సో అందుకనే చెప్తున్నాను. తర్వాత దానిలో అది వాటర్ అని ఇంకిపోయి ఉడికిపోయిన తర్వాత ఒక అర కేజీ వరకు కారం అయితే పట్టిద్ది. 1 kg ఉసిరికాయలకి 1/2 kg కారం ప్యాకెట్ పచ్చి కారం అని అయితే ఇస్తారండి. అది కూడా దానిలో బాగా కలిపేసేసి మిక్సీ అయితే పట్టాలి. మనకు ఆ చింతపండు గుజ్జును ఈ కారము రెండు అయితే బాగా మిక్స్ అయిపోయేటట్టు బాగా మిక్సీ పట్టేయాలి మెత్తగా. తర్వాత వెల్లుల్లిపాయలు చూసారు కదండి, వెల్లుల్లిపాయలు అయితే ఒక 1/4 కిలో అయితే పడతాయి. అవి వెల్లుల్లిపాయలు మీకు కావాలనుకుంటే అవి తొక్కలు ఒలిచేసేసి అలాగైనా వేసుకోవచ్చు. నేనైతే కచ్చబచ్చిగా అయితే మిక్సీ అయితే పెట్టుకున్నాను. మనం ఆ గుజ్జును చింతపండు గుజ్జు కారము అది మిక్సీ పెట్టాం కదా, అదిను ఈ ఎల్లుల్లిపాయలు మిక్సీ పెట్టుకున్నాం కదా, అవి రెండు కూడా బాగా దానిలో ఉసిరికాయల్లో ఆయిల్లో ఫ్రై చేసిన ఉసిరికాయలు ఉన్నాయి కదా వాటిల్లో వేసేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగానే ఆయిల్లో అయితే ఉసిరికాయలు ఫ్రై చేస్తాం కదా, అవి ఫ్రై చేసిన తర్వాత అదే ఆయిల్లో ఉసిరికాయలు తీసేసినాక మనకి పోపు దినుసులు కూడా వేసుకొని కరివేపాకు అలాగే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అలాగే సాయమినపప్పు, పచ్చెనపప్పు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకొని మనము పోపు అయితే పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా వేసేసి ఆ ఉసిరికాయ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా అయితే కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే బాగా అయితే కలుపుకోవాలి. అవన్నీ కూడా మనకి ఆయిల్ అనేది చల్లారిపోయింది కదా, ఈలోపు మనకి నేనైతే 1 kg ఉసిరికాయలకి 1 kg గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. దానిలో కొంచెం అయితే నేను ఇలా పోపు దినుసులకి అయితే తీసుకున్నాను. మిగిలిన ఒక అర లీటర్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండే ఆయిల్ తీసుకుని అవైతే హీట్ చేసుకోవాలి. అలాగా పచ్చి ఆయిల్ అయితే పోయకూడదు. ఆ ఆయిల్ మొత్తం హీట్ చేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు ఉప్పు కావాలంటే ఉప్పు కూడా చూసుకొని ఇక్కడ కలుపుకోవచ్చు. మనం ఎక్కువ సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మనము ఇలాగా మిక్సీ పట్టేటప్పుడు దీనిలోనే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. గల్లుప్పు అలాంటివి అయితే ఏవి వాడరు ఉసిరికాయ పచ్చడికి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, కానీ స్టెప్ బై స్టెప్ ఈజీగా మనం చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ అనేది కూడా మనం హీట్ చేసుకున్న ఆయిల్ ఉండిద్ది కదా, అది కూడా మనం ఒకేసారి అయితే యాడ్ చేయకూడదు. ఫస్ట్ కొంచెం పోసుకొని అవి చల్లారాలండి. హీట్ ఆయిల్ అనేది అలానే మరీ బాగా చల్లారిపోకూడదు. కొంచెం హీట్ చేసుకుంటాం కదా, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆయిల్ అనేది దీనిలో పోసేసుకొని ఈ పచ్చడిలో మొత్తం అయితే మనం బాగా కలుపుకోవాలి. చూడండి, నేను కలిపేటప్పుడు కూడా కొంచెం కాలుతుంది కాబట్టి నేను కొంచెం గరిటతో తీసి అలాగా కలుపుకుంటూ ఉన్నాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి. మనకి ఇలాంటి ప్రాసెస్ ఉన్నవి పచ్చళ్ళు ఇలాంటివి చేయాలంటే మనకి చాలా పేషెన్స్ కావాలి. అలాగే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. ఒక రోజంతా కూడా నాకు పట్టింది కాబట్టి మొత్తం జాగ్రత్తగా ఉండి ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. మొత్తానికైతే మనం మొత్తం కలిపేసిన తర్వాత ఒక డబ్బా అయితే క్లీన్ చేసుకోవాలి. అది ప్లాస్టిక్ది అయితేనే ఉండాలండి, ఎలాంటి స్టీల్ అలాంటివి కూడా వాడకండి. ప్లాస్టిక్ డబ్బాలో అయితేనే నిల్వ చేసుకోవాలి, లేదంటే జాడీలో కూడా పెట్టుకోవచ్చు. మనం ప్లాస్టిక్ డబ్బాలో వేసేటప్పుడు కూడా మనం ఫుల్లుగా అయితే వేయకూడదు. మనం కలిపేటప్పుడు అయితే ఆయిల్ మొత్తం కలిసిపోయింది కదా, కొంచెం వెల్తిగా ఉన్న దానిలో కొంచెం వెల్తిగానే వేసుకోవాలి. ఎందుకంటే మనకి దానిలో 3 days తర్వాత మనకి ఆయిల్ అనేది బాగా ఊరిద్ది, ముక్కలకు కూడా పట్టిద్ది. కాబట్టి రెండిట్లో కొంచెం వెల్తిగా వేసుకొని మనం
మూతలైతే పట్టేసేయాలి. కొంచెం కూడా వాటర్ అనేది ఎక్కడా కూడా మనకి తగలకూడదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఓపికగా అయితే ఉండాలి. చూడండి 3 డేస్ తర్వాత నాకైతే ఇలాగుంది పచ్చడి. మొత్తానికైతే ఆయిల్ అనేది బాగా ఊరింది. ముక్కలకు కూడా బాగా పట్టింది. తర్వాత మనం దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చిందండి ఇలాంటి ఉసిరికాయ పచ్చడి. నేను కూడా అయితే ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేశాను. మనకు కావాల్సిన డబ్బాలో తీసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత చూడండి నేను అన్నంలో అయితే వేసుకుంటాకి కర్రీ ఉన్నా సరే ఉసిరికాయ పచ్చడితో అయితే తింటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ముక్క కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయింది కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇలాగా వేడివేడి అన్నంలో మనకి ఉసిరికాయ పచ్చడి వేసుకొని అలాగే నెయ్యి కూడా వేసుకొని తింటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి. నేను చేసిన ఉసిరికాయ పచ్చడి అయితే నేను ఫస్ట్ టైం పెట్టాను ఇలాగా పచ్చడి. కాకపోతే చాలా బాగా వచ్చింది. అన్నీ కరెక్ట్గా అయితే సరిపోయినాయి. కాకపోతే కారం అనేది కూడా నేను చాలా తక్కువ వేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు కూడా తింటారని చెప్పి నా దానిలో కారం అయితేనే కొంచెం తక్కువైంది. ఉప్పు అన్నీ కూడా అంతా బాగున్నాయి. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. నా చేసిన పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్.